డాక్టర్స్కి అయితే న్యూట్రిషన్ గురించి ఏమీ తెలియదు. సిమిలర్ వే కోకోనట్ వాటర్, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇట్ షుడెంట్ బి టేకెన్ అన్నమాట. ఎక్స్పర్ట్స్ ఇలా డిఫరెంట్ అండ్ ఆపోజిట్ ఒపీనియన్స్ ఇస్తుంటే కన్జ్యూమర్స్ కానీ కొత్త ఫుడ్ బ్రాండ్ డెవలపర్స్ కానీ ఎవరిని నమ్మొచ్చు, ఎవరి ఒపీనియన్ని తీసుకోవాలి? ఒకే ఫుడ్ గురించి డిఫరెంట్ ఒపీనియన్స్ ఎందుకంటే దాని తర్వాత ఏజ్ గ్రూప్ అండ్ క్యాలరీస్ ఇంటేక్ వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ప్రోటీన్ గురించి ఓవర్ హైప్ ఇస్తున్నారు. కానీ ప్రోటీన్ ఒక్కటే తీసుకోవాలి బాడీకి అనేది అసలు కరెక్ట్ కాదు. అండ్ కాన్స్టిపేషన్ రాకుండా అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా తీసుకోవాలి. ఆ షుగర్ అనేది ఎక్సెస్గా తీసుకున్నప్పుడు డెఫినెట్లీ బాడీకి మోడర్న్ ఫుడ్ కంపెనీస్ సడన్ గా అన్ని బ్రాండ్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ ని హెల్దీ అని మార్కెటింగ్ చేయడం స్టార్ట్ చేసుకుంటాం. రెగ్యులేటింగ్ ది అమౌంట్ ఆఫ్ షుగర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బట్ ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయి కొన్నిసార్లు కన్ఫ్యూజన్ లో కూడా ల్యాండ్ అవుతుంది. మేబీ 20 ఇంగ్రీడియంట్స్ ఉంటే 16 ఇంగ్రీడియంట్స్ ఆర్ బ్యాడ్. Are we overthinking food more than eating food? When your body speaks to you, you should listen to it. హాయ్ ఎవ్రీవన్. మనం డిస్కస్ చేసినట్టుగా ఈ రోజుల్లో ఫుడ్ కన్జ్యూమ్ చేయాలంటే చాలా కన్ఫ్యూజన్స్, చాలా డౌట్స్ ఉన్నాయి. అంతేకాదు ఒక కొత్త ఫుడ్ బ్రాండ్ స్టార్ట్ చేయాలన్నా, జెన్యూన్ గా ఎవరైనా మార్కెట్ లోకి వచ్చినా బయట ఉన్న ఇన్ఫర్మేషన్ వాయస్ట్ గా ఉంది, అట్ ద సేమ్ టైం కన్ఫ్యూజింగ్ గా ఉంది. సో నేను సర్చ్ చేశాను ఎవరైతే మనకి బెటర్ గా ఆన్సర్స్ ఇవ్వగలరు అని. లక్కీలీ టుడే వీ హ్యావ్ 2 డాక్టర్స్. సేమ్ ఫుడ్ ఐటమ్ ని కొంతమంది ఎక్స్పర్ట్స్ సూపర్ ఫుడ్ తినొచ్చు అంటారు, ఇంకొంతమంది టాక్సిక్ తినకూడదు అంటారు. ఎక్స్పర్ట్స్ ఇలా డిఫరెంట్ అండ్ ఆపోజిట్ ఒపీనియన్స్ ఇస్తుంటే కన్జ్యూమర్స్ కానీ కొత్త ఫుడ్ బ్రాండ్ డెవలపర్స్ కానీ ఎవరిని నమ్మొచ్చు, ఎవరి ఒపీనియన్ ని తీసుకోవాలి? ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ శ్రావణి బేస్డ్ ఆన్ సైంటిఫిక్ రీసెర్చ్ మారుతా ఉంటాయి. అండ్ రీసెర్చ్ జరుగుతూ ఉంటే వచ్చే కొత్త డెవలప్మెంట్స్ ప్రకారం ఎక్స్పర్ట్స్ చెప్తా ఉంటారు. అండ్ ఒకే ఫుడ్ గురించి డిఫరెంట్ ఒపీనియన్స్ ఎందుకంటే నాట్ ఎవ్రీ పర్సన్ ఈస్ ద సేమ్ కదా. ఒకళ్ళకి సూపర్ ఫుడ్ నిజంగానే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకో, నార్మల్లీ ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్. కానీ ఎవరికైతే పొటాషియం హై ఉందో వాళ్ళకి ఫుడ్ సూపర్ ఫుడ్ కాదు, ఇట్ షుడ్ బి అవాయిడెడ్ అని. ఇన్ ఎ సిమిలర్ వే కోకోనట్ వాటర్ in general it's a very good food, కానీ when it comes to someone who has high potassium, again it shouldn't be taken అన్నమాట. సో ఫుడ్ అనేది ఇట్స్ బేస్డ్ ఆన్ ద ఇండివిజువల్, ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు, దాని తర్వాత ఏజ్ గ్రూప్ అండ్ క్యాలరీస్ ఇంటేక్ వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటది అనమాట. అందుకనే ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ కొన్నిసార్లు అలా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ రోజుల్లో ఫుడ్ తీసుకునే వాళ్ళు ఎలా డిసైడ్ చేసుకోవాలి? సైన్స్ ఉన్నమ్మా, మార్కెటింగ్ చూసా, సోషల్ మీడియా ఒపీనియన్స్ ని బేస్ చేసుకున్నా? యాక్చువల్గా మనం తీసుకునే ఫుడ్ ఎప్పుడు కూడా పూర్వకాలం నుంచి కూడా సైన్స్ బేస్డ్ గానే ఉండేది. ఈవెన్ మన పూర్వీకులు తిన్నప్పుడు కూడా అదొక సైంటిఫిక్ బేస్డ్ ఫుడ్డే తీసుకునే వాళ్ళం. ఒక బ్యాలెన్స్ డైట్ తీసుకునే వాళ్ళం. అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్, ఫ్యాట్స్ అని ఈక్వల్ క్వాంటిటీస్ ఉండేటట్టు, అదే ఫుడ్ లో కూడా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉండేటట్టు తీసుకునే వాళ్ళం. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల సోషల్ మీడియాలో ఏది ట్రెండింగ్ ఉంటే అదే ఫుడ్ ని చూస్ చేసుకుంటున్నారు. అండ్ మార్కెటింగ్ అయితే ఇంకొక వేరే ఎత్తుది. మార్కెటింగ్ ఎంత బాగా చేస్తే దాని గురించి అంత ఎక్కువగా తీసుకునేటట్టు ఈ మధ్య కాలంలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. సో ఎప్పుడైనా కూడా ఐ స్టిల్ బిలీవ్ దట్ సైన్స్ ఇస్ ద వన్ దట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ న్యూట్రిషన్. యా సార్, జస్ట్ యాజ్ యూ మెన్షన్ నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నా కూడా ప్రోటీన్ గురించి ఓవర్ హైప్ ఇస్తున్నారు. యాజ్ ఇఫ్ బాడీకి ప్రోటీన్ ఒక్కటి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు అని. ఈవెన్ వ్యూవర్స్ కూడా డివియేట్ అవుతా ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళందరికీ మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? సోషల్ మీడియాలో కరెక్ట్, ఎక్కడ చూసినా ప్రోటీన్ ప్రోటీన్ అండ్ ప్రోటీన్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. ఇండియన్స్ యాక్చువల్ గా చాలా ఇయర్స్ నుంచి ప్రోటీన్ డెఫిషియెంట్ ఉన్నారు, తక్కువ తీసుకుంటున్నారు, అది కరెక్టే. కానీ ప్రోటీన్ ఒక్కటే తీసుకోవాలి బాడీకి అనేది అసలు కరెక్ట్ కాదు. ప్రోటీన్ క్వాంటిటీ పెంచినప్పుడు ఆటోమేటిక్ గా ఫైబర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఒకటి ప్రోటీన్ డైజెస్ట్ అవడానికి ఫైబర్ ఉండాలి, అండ్ కాన్స్టిపేషన్ రాకుండా అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఫైబర్ తీసుకోవాలి. గుడ్ ఫ్యాట్స్ అండ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కూడా మనం ఖచ్చితంగా తీసుకోవాలి, అలాంగ్ విత్ మైక్రోన్యూట్రియంట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్. సో మనం తీసుకునే వెజిటబుల్స్ లో కానీ లేదంటే ఫ్రూట్స్ లో కానీ ఇవన్నీ ఉంటాయి. సో ఒట్టి ప్రోటీన్ అండ్ వే ప్రోటీన్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల వీఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ వాట్ వీ యాక్చువల్లీ నీడ్. యా సార్, ఇప్పుడు ఇదే ప్రోటీన్ మానియాలో ఈవెన్ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్
వాళ్ళు కూడా ఈ ప్యాకెట్ ఆఫ్ చిప్స్ తింటే మీకు 10 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, 5 grams ఇట్లా మార్కెటింగ్ చేస్తున్నారు. నాకేమనిపించిందంటే ఒక ప్రోటీన్ గురించి అవేర్నెస్ ఇస్తున్నారు, బట్ వాట్ అబౌట్ ద అదర్ ఎలిమెంట్స్ ఇన్ దట్ ప్యాకెట్? సో మంచి జరిగేటప్పుడు చెడు కూడా జరుగుతుంది కదా, దాని గురించి కూడా పీపుల్ షుడ్ నో అబౌట్ దట్. ఐ థింక్ ప్రోటీన్ మేనియా ఇస్ ద కరెక్ట్ వర్డ్ ఫర్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు స్నాక్స్ కూడా ప్రోటీన్ బేస్డ్ అన్నట్లు వస్తున్నాయి కదా. సో అవి యాక్చువల్ గా అన్హెల్దీ స్నాక్స్, బట్ దాంట్లో ఏంటంటే ఒక 10 గ్రాములు వే ప్రోటీన్ ఇట్లా చల్లేసి అదేదో టేస్టీగా ఉందని చెప్పేసి పిల్లలకి కానీ లేదంటే ఈవెన్ ఫర్ అథ్లీట్స్ ఇప్పుడు అది బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఐ థింక్ దట్స్ లిటిల్ బిట్ ఆఫ్ గ్రే ఏరియా. ఎందుకంటే హెల్దీ స్నాక్స్ తినాలి అంటే ఇప్పుడు మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ తినొచ్చు, వెజిటబుల్స్ తినొచ్చు, అన్ని తినొచ్చు. ప్రోటీనే కన్జ్యూమ్ చేయాలి అని చెప్పి ఈ హైప్ వల్ల వీఆర్ యాక్చువల్లీ ఈటింగ్ అన్హెల్దీ ఫుడ్ ఇన్ ఎక్సెస్. ఇప్పుడు మనం ప్రోటీన్ బార్ తీసుకున్నాం అనుకోండి, దాని నుంచి 350 క్యాలరీస్ వస్తాయి. సో ఆర్ వి ఈటింగ్ 2 ప్రోటీన్ బార్స్ విత్ 20 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ 700 క్యాలరీస్? ఇస్ దట్ రియలీ నెసరీ? నా క్వశ్చన్ ఏంటి అంటే, అసలు మనకి అంత ప్రోటీన్ కన్జంప్షన్ లో ఉన్నప్పుడు వై డోంట్ వి టేక్ హోల్ ప్రోటీన్స్? అంటే వై డోంట్ వి టేక్ హోల్ ఫుడ్స్? ఎగ్స్ అన్నారు, ఎగ్స్ ఇస్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. హోల్ ఎగ్ కంటైన్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్స్ ఫర్ కన్జంప్షన్ ఫర్ హ్యూమన్స్. సో I think ఈ ప్రోటీన్ స్నాక్స్ అనేది ఆర్ సంథింగ్ దట్ ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ అ హైప్. యాజ్ యూర్ స్పీకింగ్ వివేక్, నాకు కూడా గుర్తొస్తుంది, మా పిల్లల్ని కూడా చూశాను దీనిలో 10 grams ఆఫ్ ప్రోటీన్ ఉందని స్నాక్స్ తింటాం. కరెక్టే కదా, వీఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ప్రోటీన్. హౌ అబౌట్ ద అదర్ థింగ్స్? క్యాలరీస్ చూసుకోవాలి, మిగతా కంటెంట్స్ ఏమున్నాయో చూసుకోవాలి, ఎవరు అవి చూడట్లేదు. ఆ ప్రోటీన్ అనే మాట వినంగానే 10 grams ఆఫ్ ప్రోటీన్ అన్న ఇది ఇంతకు ట్రై చేస్తున్నారు. I think here protein is not the enemy. It is just that protein is marketed ఒక healthy product లాగా along with something unhealthy. Yeah. So I think that is the problem. Yes. నెక్స్ట్ మోస్ట్ ఫ్యాన్సీ వర్డ్ షుగర్ ఫ్రీ. షుగర్, జాగరీ, డేట్స్ పౌడర్ ఇట్లా చాలా ఆల్టర్నేట్స్ వస్తున్నాయి. కొంతమంది అసలు షుగర్ వద్దు, షుగర్ రిలేటెడ్ ఏమి తినకూడదు అని చెబుతున్నారు. ఇంకొంతమంది షుగర్ తినకూడదు బట్ వీటికి ఆల్టర్నేట్ గా ఇవన్నీ తినొచ్చు అని చెప్తున్నారు. వ్యూవర్స్ ఎవరిని నమ్మాలి? వాళ్ళ కన్జంప్షన్ దేన్ని బేస్ చేసుకొని తీసుకోవాలి? సో షుగర్ వెన్ వి టేక్ ఇట్ ఇన్ అ ప్రాసెస్డ్ ఫార్మ్, అంటే మనం గ్రాన్యూల్స్ గా మనం దాంట్లో వేసుకుంటాం కదా, ఆ షుగర్ అనేది ఎక్సెస్ గా తీసుకున్నప్పుడు డెఫినెట్లీ బాడీకి ఎంతో కొంత హామ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎంత తీసుకుంటున్నాం అనేది రెగ్యులేట్ చేసుకోము. అందరూ ఇప్పుడు న్యూట్రిషన్స్ లాగా షుగర్ ని మెజర్ చేసుకొని వేసుకోరు, లేదంటే ఆల్రెడీ ఎంత తీసుకుంటున్నాం అనేది ఒక ఐడియా లేకుండా తీసుకుంటాము. తీసుకున్నప్పుడు ఎక్సెస్ షుగర్ యాక్చువల్లీ కాజెస్ అ లాట్ ఆఫ్ డ్యామేజ్ ఇన్సైడ్ అవర్ బ్లడ్ వెజల్స్, మన ఆర్గన్ సిస్టమ్స్ కి వాటికి. సో రెగ్యులేటింగ్ ది అమౌంట్ ఆఫ్ షుగర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ జస్ట్ ఐడెంటిఫైయింగ్ వాట్ సోర్స్ ఇట్ ఈస్. ఇప్పుడు మనకి న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ షుగర్స్ ఉన్నాయి, డేట్స్ నుంచి కానీ లేదంటే ఫ్రూట్స్ నుంచి కానీ వస్తాయి. అవి మనం ఎప్పటి నుంచో తింటున్నాం, బట్ వాటి వల్ల హాని జరగదు. ఎందుకంటే ద ఫార్మ్ ఆఫ్ షుగర్ దట్ కమ్స్ విత్ ఇట్ కమ్స్ అలాంగ్ విత్ ఫైబర్. సో తినే షుగర్ కూడా అబ్జర్వ్ అవ్వడం కూడా స్లో అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఇన్సులిన్ అనేది ఫాస్ట్ గా స్పైక్ అవ్వకుండా ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ అవాయిడ్ ఎక్సెస్ ప్రాసెస్డ్ షుగర్ అండ్ టేక్ షుగర్ త్రూ న్యాచురల్ సోర్సెస్. కొంతమంది ఏమంటారంటే మేము చిన్నప్పటి నుంచి షుగర్స్ తింటున్నాం, మేము బాగానే ఉన్నాం కదా అంటారు. మేబీ సమ్ టైమ్స్ వాళ్ళు చెప్పింది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. బట్ ఇంకొక డౌట్ ఏంటంటే మన చిన్నప్పుడు షుగర్స్ కి ఇప్పుడు షుగర్స్ కి సేమ్ కాంపోజిషన్స్ ఉంటున్నాయా? అండ్ మై సెకండ్ క్వశ్చన్ ఈస్, మోడరేట్ గా కొంత క్వాంటిటీ వరకు డైలీ షుగర్స్ తీసుకోవచ్చా? ఎవరైనా కంప్లీట్లీ రెస్ట్రిక్టెడ్ గా ఉంటారు? ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు? మనం తీసుకునే ఏ ఫుడ్ అయినా బై ది ఎండ్ ఆఫ్ ఇట్స్ డైజెషన్ ప్రాసెస్ కన్వర్ట్స్ ఇంటూ గ్లూకోజ్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎనర్జీ ఎక్స్పెండిచర్. సో ఇప్పుడు మనం షుగర్ తీసుకున్నా, ఏదైనా కార్బోహైడ్రేట్ తీసుకున్నా కూడా ఫైనల్ గా ఎండ్ ప్రొడక్ట్ ఒకటే ఉంటుంది. కానీ తీసుకునే క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టు మన చిన్నప్పుడు లేదంటే మన పేరెంట్స్ వాళ్ళ చిన్నప్పుడు షుగర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నారు, కానీ వాళ్ళు ఎవరు ఈ కాలంలో తిన్నంత చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ లేదంటే ప్రాసెస్ ఫుడ్స్ కానీ తీసుకోలేదు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళు ఏదో పొలం పని చేసేవాళ్ళు, లేదంటే ఒక స్కూల్కి వెళ్ళాలన్నా చాలా దూరం నడిచేవాళ్ళు, అండ్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అయితేనే ఉండేది. ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ స్టైల్ కి మనం తీసుకునే క్వాంటిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్ కానీ షుగర్ కానీ డెఫినెట్లీ ఈజ్ ఇన్ ఎక్సెస్. సో దానివల్ల మనకి డెఫినెట్లీ బెనిఫిట్ అయితే జరగట్లేదు, కానీ హాని జరిగే అవకాశం అయితే ఉంది. అండ్ ఇంకొకటి వివేక్, చాలా సార్లు ఏమవుతుందంటే కంపారిజన్ బిట్వీన్ డిఫరెంట్ షుగర్ తీసుకునే బదులు జాగరీ తీసుకుంటే బెటర్ అని చెప్పి ఎక్కువ జాగరీ తీసుకోవటము అవన్నీ. యాక్చువల్లీ జాగరీ షుగర్ కంటే ఏ విషయంలో ఎక్కువ అంటే ఇట్ ఈస్ లెస్ ప్రాసెస్డ్ అండ్ లిటిల్ మోర్ మినరల్స్ ఉంటాయి, కానీ మిగతా అన్ని విషయాల్లోనూ షుగర్ జాగరీ అంత సేమ్.
డేట్ షుగర్స్ ఎందుకు అంటున్నారు అంటే అట్లీస్ట్ ఇట్ ఈస్ అ న్యాచురల్ షుగర్ కాబట్టి డేట్ షుగర్ కి ప్రిఫరెన్స్ ఉంది. బట్ ఫర్ అ డయాబెటిక్ ఎనీ ఆఫ్ దెమ్ ఈస్ ఈక్వల్లీ బ్యాడ్. So that is why we keep telling diabetics do not take sugar in any processed form. సో వాళ్ళు న్యాచురల్ గా ఫుడ్ లో ఏదైనా ఫ్రూట్స్ లో అప్పుడప్పుడు తీసుకోవచ్చేమో కానీ ఇన్ జనరల్ డయాబెటిక్ షుడ్ అవాయిడ్ ప్రాసెస్ షుగర్ అని ఇట్స్ రికమెండేషన్. ఇప్పుడు పిల్లలకి షుగర్ లేకుండా కంప్లీట్ గా మిల్క్ మిక్స్ పౌడర్స్ కానీ అలా అలవాటు చేయమని అడుగుతున్నారు. వాళ్ళు ఆల్రెడీ స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి కదా సార్. సో ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు కన్జ్యూమ్ వితౌట్ షుగర్? అండ్ ఇంకొక క్వశ్చన్ ఉంది, వాట్ ఈస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ షుగర్స్ విచ్ యూ కెన్ సజెస్ట్? ఎవరైనా తీసుకోవచ్చు అనేది ఇప్పుడు ఉన్న అవైలబుల్ షుగర్స్ లో బెస్ట్ ఫార్మ్ ఆఫ్ షుగర్స్ ఏంటి? ఐ థింక్ కిడ్స్ కి మాత్రం షుగర్స్ ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ లైఫ్ లో ఎవరు రికమెండ్ చేయరు. ఇప్పుడు మనము సెరిలాక్ చూస్తాం కదా, ఇలాంటి కొన్ని అడిటివ్స్ అనేది ఒకప్పుడు ఒక 5 to 10 years బ్యాక్ బాగా ఎక్సెస్ షుగర్ ఉండేది. ఇప్పుడు చూస్తే సెరిలాక్ కానీ వేరే ఏదైనా బ్రాండ్స్ కానీ చూస్తే వాటిలో షుగర్ కంటెంట్ కూడా తగ్గించుకున్నారు బాగా. సో ద క్వాంటిటీ ఆఫ్ షుగర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు కిడ్స్. మిల్క్ మిక్స్ పౌడర్స్ లో ఒక స్లైట్లీ యాడెడ్ షుగర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యాచురల్లీ అవైలబుల్ షుగర్స్ ఇస్ నాట్ అ బ్యాడ్ ఐడియా. బికాజ్ ఇప్పుడు ఒకప్పుడులాగా పిల్లలు తినట్లేదు కదా, ఎంటబడి పెట్టాల్సి వస్తుంది ఫుడ్ కాబట్టి ఎంతో కొంత మేబీ స్వీట్ కంటెంట్ యాడ్ చేస్తే ఇట్ మైట్ బి ఈజియర్ టు ఫీడ్ దెమ్ అని ఇట్స్ మై ఫీలింగ్. ఐ మీన్ ఐ కుడ్ బి రాంగ్. వాట్ ఆర్ యువర్ థాట్స్ అండి దీని మీద? ఐ ఆల్సో ఫీల్ ద సేమ్, బికాస్ కంప్లీట్ గా రెస్ట్రిక్ట్ చేస్తే ఇంకొంచెం క్రేవింగ్ ఎక్కువ పెరిగి ఇంకొంచెం ఎక్కువ చేస్తారేమో అని అనిపిస్తుంది. బట్ వాట్ ఈస్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ ఇట్ అంటే మేబీ ఫ్రూట్స్, డ్రైడ్ ఫ్రూట్స్ నుంచి వచ్చిన షుగర్ షుడ్ బి ఓకే ఏమో అని నా ఫీలింగ్. వివేక్, వాట్ డు యూ థింక్? Yeah, I think dried fruits and date sugars are not a bad idea compared to the one that we normally get. ఎందుకంటే అవి అంత ప్రాసెస్డ్ కాదు. ప్లస్ ఇందాక మ్యామ్ చెప్పినట్టు ఎంతో కొంత మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ అయితే దాని నుంచి వస్తాయి. సో యాడింగ్ దాట్ ఈస్ నాట్ అ బ్యాడ్ ఐడియా ఇఫ్ ఇట్ ఈస్ డన్ ఇన్ మోడరేషన్. మోడర్న్ ఫుడ్ కంపెనీస్ సడన్ గా అన్ని బ్రాండ్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ ని హెల్దీ 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 అని మార్కెటింగ్ చేయడం స్టార్ట్ చేసినాయి. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇంగ్రీడియంట్స్ చూస్తే 1% హెల్దీ ఎలిమెంట్ ఏదో యాడ్ చేస్తున్నారు, రిమైనింగ్ 99% సేమ్ ఉంచుతున్నారు అవే ఇంగ్రీడియంట్స్. సో మన వ్యూవర్స్ కి, కన్జ్యూమర్స్ కి ఈజియెస్ట్ వే ఏదైనా చెప్పండి, వెదర్ ఇట్ ఈస్ రియల్లీ హెల్దీ ఆర్ నాట్. వాళ్ళు దేన్ని బేస్ చేసుకొని కన్క్లూడ్ చేసుకుంటారు? ఇప్పుడు సింప్లెస్ట్ వే టు ఐడెంటిఫై ఇస్ టు గెట్ ద ఇంగ్రీడియంట్స్. సో వెనకాల ఇంగ్రీడియంట్స్ ది పెడతారు కాబట్టి ఆ ఇంగ్రీడియంట్స్ ది ఒక ఫోటో తీసి చాట్ జీపీటీలో పెడితే అసలు అది హెల్దీయా కాదనేది క్లియర్ గా చెప్పేస్తుంది. దట్ ఈస్ ఈజియెస్ట్ వే టు ఫైండ్ అవుట్. సెకండ్ థింగ్ ఏంటంటే మీరే అవేర్నెస్ పెంచుకొని ఏది హెల్దీ కాదని తెలుసుకోవాలి. అండ్ ఇన్ జనరల్ ఒక రూల్ ఏంటంటే నాది, ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అనేది మరీ ఎక్కువగా ఉంది, లేదంటే అక్కడ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ లో మనకి అర్థం కాని ఏదైనా ఉంది అంటే దట్ మే నాట్ బి బెనిఫిషియల్ ఫర్ అస్ అని. సో ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఆర్ కెమికల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ వీ షుడ్ డెఫినెట్లీ లుక్ ఫర్ when we're purchasing a food. అండ్ ఇప్పుడు అవేర్నెస్ పెరగడం వల్ల స్కూల్స్ లో కూడా సిబిఎస్ఈ స్కూల్స్ లో షుగర్ బోర్డ్స్ అని చెప్పి వస్తున్నాయి. సో ఏ ఫుడ్ ప్రొడక్ట్స్ లో ఎంత షుగర్ ఉంది, ఎంత హై షుగర్ ఉంది, అండ్ ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఐ థింక్ దట్స్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ దట్ ద గవర్నమెంట్ హెస్ టేకెన్. కంపెనీస్ యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాయి కంపల్సరీగా, ఎందుకంటే ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది, వ్యూవర్ అవేర్నెస్ పెరిగింది కాబట్టి దే ఆర్ సపోజ్ టు గివ్ ఇన్ఫర్మేషన్. బట్ ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయి కొన్నిసార్లు కన్ఫ్యూజన్ లో కూడా ల్యాండ్ అవుతున్నారు. ఐ థింక్ యాజ్ వివేక్ సెడ్ వీ షుడ్ యూజ్ సమ్ ఏఐ టు సార్ట్ అవుట్ అవర్ ఓన్ ఇష్యూస్, లైక్ వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్ అండ్ వాట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్. మీరు చెప్తుంటే రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. మా ఇంట్లోనే మా పిల్లలు అడుగుతున్నారు, నువ్వు ఎప్పుడు హెల్దీ ఫుడ్ తిను అంటావు, మా ఫ్రెండ్స్ అందరూ తింటున్నారు వాళ్ళకి నచ్చిన ప్యాకేజ్డ్ ఫుడ్స్. అంటే నేను ఒకటే కండిషన్ పెట్టాను, సరే మీకు ఏం తినాలనిపిస్తుందో నన్ను అడగండి, నా ఎదురుగా తినండి, తినడానికి ముందు ఇంగ్రీడియంట్స్ కి ఒక పిక్ తీసి చాట్ జీపీటీలో అప్లోడ్ చేయండి. ఎనీవేస్ చాట్ జీపీటీ చెప్పింది మీరు బాగా నమ్ముతారు కదా అని. ఒక రోజు వాళ్ళు అలాగే సమ్ ప్రోడక్ట్ అడిగారు, బర్త్డేస్ కి వాళ్ళ ఫ్రెండ్స్ ఇస్తే ఇంటికి తీసుకొచ్చారు, పిక్ తీశారు, చాట్ జీపీటీలో పెట్టారు. అందులో మేబీ అరౌండ్ 20 ఇంగ్రీడియంట్స్ ఉంటే 16 ఇంగ్రీడియంట్స్ ఆర్ బ్యాండ్ అని చాట్ జీపీటీ చెప్పింది. దెన్ వాళ్ళు కూడా కాసేపు ఆలోచించారు, దే హ్యావ్ పాస్డ్ ఫర్ అ మూమెంట్ అండ్ ఇప్పుడు వద్దులేమ్మా ఇంకోసారి తింటామని పక్కన పెట్టేశారు ఆ ప్యాకెట్. అంటే ఈ చిన్న చిన్న విషయాలు కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి, పేరెంట్స్ కూడా ఇనిషియేషన్ తీసుకుంటే. హెల్త్ రికమెండేషన్స్ చేంజ్ అవుతా వస్తున్నాయి టైంతో పాటు. సైన్స్ చేంజ్ అవుతుందా, లేదంటే ఆర్ వి పీపుల్ అండర్స్టాండింగ్ ఇట్ ఇన్ అ బెటర్ వే?
ద బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ సైన్స్ ఇస్ దట్ ఈస్ ఆల్వేస్ ఎవాల్వింగ్. సో ఒకప్పుడు సైన్స్ ఇప్పుడు మారుతా ఉంది అంటే ఏదైనా తప్పుని తెలుసుకొని దాన్ని సరిదిద్దుకొని దాన్ని బెటర్ చేసుకోవడానికి సైన్స్ ప్రయత్నిస్తూ ఉంటుంది. సో హెల్త్ రికమెండేషన్స్ సైన్స్లో మారుతున్నాయి అంటే దట్ ఈస్ బికాస్ వీఆర్ అండర్స్టాండింగ్ థింగ్స్ బెటర్. ఇన్ఫర్మేషన్ మన బెటర్గా రీచ్ అవుతుంది, అది కూడా కరెక్టే. బట్ ఆన్ టాప్ ఆఫ్ దట్ శాస్త్రం ఎవాల్వ్ అయ్యే కొద్దీ మన ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసుకొని దాన్ని రెక్టిఫై చేసుకొని ఇంకా బెటర్ రికమెండేషన్స్కి వస్తూ ఉంటాయి అనమాట. సో ఎప్పుడు హెల్త్ రికమెండేషన్స్ మారుతూ ఉంటాయి అండ్ మారుతున్నప్పుడు మనం కూడా దాంతోపాటు కొద్దిగా మార్పు అనేది యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఒకటే విషయం గురించి ఆపోజిట్ ఒపీనియన్స్ కూడా వస్తూ ఉంటాయి. అవి కరెక్ట్ అవటానికి ఛాన్సెస్ ఉన్నాయా? ఆపోజిట్ ఒపీనియన్స్ కూడా కొంచెం కరెక్ట్ అవటానికి ఛాన్స్ ఉంటుంది శ్రావణి. అదేంటంటే పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక ఫుడ్ ఒక పర్సన్ కి మంచిది అవ్వచ్చు, బట్ అదే ఫుడ్ వేరే పర్సన్ కి గుడ్ కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ డయాబెటిక్స్ కి ఏదైతే ఒక ఫుడ్ మంచిదో అది డయాబెటిక్స్ కి మంచిది. సో దీస్ ఆర్ టూ ఆపోజిట్ ఒపీనియన్స్, బట్ బోత్ ఆర్ రైట్. సో ఇన్ పర్టికులర్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవడం బెస్ట్ అంటారా ఎవరైనా? 80% ఆఫ్ ద టైమ్స్ మనకి బేసిక్ ఫుడ్ మీద అండర్స్టాండింగ్ ఉంటుంది శ్రావణి, కానీ కొన్ని విషయాల్లో అన్డౌటెడ్లీ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. స్పెషల్లీ మనకి కొన్ని హెల్త్ కండిషన్స్ ఉన్నాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఆర్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆర్ హైపర్ టెన్షన్. అలాంటప్పుడు మనం ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఇట్స్ ఆల్వేస్ బెటర్ వి కన్సల్ట్ ఎ స్పెషలిస్ట్ అండ్ దెన్ హ్యావ్ దెమ్. ఫుడ్ విషయంలో ఎవరిని నమ్మాలి అసలు? డాక్టర్సా, న్యూట్రిషనిస్టా, ట్రెడిషనల్ విజ్డమ్నా? అసలు డాక్టర్స్కి అయితే న్యూట్రిషన్ గురించి ఏమీ తెలియదు, ఎందుకంటే ఆ కోర్స్ నేను చేశాను కాబట్టి. 3rd ఇయర్ MBBSలో కమ్యూనిటీ మెడిసిన్లో న్యూట్రిషన్ గురించి ఒక 4 వాక్యాలు ఉంటాయి. అంతకు మించి ఒక సపరేట్ న్యూట్రిషనల్ ట్రైనింగ్ ఆర్ కౌన్సిలింగ్ అనేది అసలు డాక్టర్స్కి ఉండదు. సో అన్ఫార్చునేట్లీ 90% ఆఫ్ ద డాక్టర్స్కి న్యూట్రిషన్ మీద అవగాహన లేదు. ఏదైతే వాళ్ళ బుక్స్లో చదువుతారో ఆ రికమెండేషన్ ఇస్తారే తప్ప అసలు రియల్ లైఫ్లో దాన్ని ఎలా పర్సనలైజ్ చేయాలి, ఇండివిజువలైజ్ చేయాలి అనేది ఎవరికి తెలియదు. న్యూట్రిషనిస్ట్ ఈ విషయంలో చాలా బెటర్, ఎందుకంటే వాళ్ళకి ఎవరికి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అనేది మంచి అవగాహన ఉంటుంది. ఇంకా ట్రెడిషనల్ విజ్డమ్కి వస్తే ట్రెడిషనల్ విజ్డమ్ హ్యాస్ గివెన్ అస్ అ లాట్ ఆఫ్ ఇన్సైట్ ఇంటూ ఎలాంటి ఫుడ్ మన హెల్త్కి మంచిది. అయితే ఇప్పుడు ఉన్న రికమెండేషన్స్ ప్రకారం ఆ ట్రెడిషనల్ విజ్డమ్ని ఇన్కల్కేట్ చేసుకుంటూ మన పూర్వీకులు తినే ఫుడ్ని క్వాంటిటీస్ మార్చుకుంటూ తినడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు తినే అంత క్వాంటిటీ మనం తినలేమో కానీ వాళ్ళు తినే విధంగా మనం తినొచ్చు. సో ఇప్పుడు ఉన్న చేంజింగ్ ట్రెండ్స్ ప్రకారం మన హెల్త్ అండ్ మన ఫిట్నెస్ లెవెల్స్ ప్రకారం మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది రికమెండేషన్స్ ఉండాలి. మీరిద్దరు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వదిలేశారు, ఇన్ఫ్లుయెన్సర్స్. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాళ్ళు ఏది తింటే వాళ్ళు ఏది చెప్తే అది తినాలనుకుంటున్నారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ. బట్ నా విన్నపం ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయండి ప్రాపర్ గా, ఎందుకంటే మీ గైడెన్స్ ఎంత ఇంపార్టెంట్ అయినప్పుడు ఐ థింక్ మీ రెస్పాన్సిబిలిటీ కూడా అవుతుంది అనుకుంటా. సో ఇన్ఫ్లుయెన్సర్స్ ప్లీజ్ డూ దిస్ ఫేవర్ టు అస్. సార్ మీరు చెప్పేటప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ రైజ్ చేశారు. అప్పట్లో మన అన్సిస్టర్స్ తినేటప్పుడు హై క్వాంటిటీలో తినేవాళ్ళు. ఇప్పుడు అంత తినటానికి కెపాసిటీస్ ఉండట్లేదు. సో ఇప్పుడు అందరూ కూడా తక్కువ క్వాంటిటీస్ లో ఎక్కువ న్యూట్రిషన్ అందేటట్టని చాలా ఆప్షన్స్ మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఇవి నిజంగా బెనిఫిషియలా లేదంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా బాడీ పైన? ఐ థింక్ ఒకటి ఏంటంటే మనం ఇప్పుడు క్యాలరీ డెన్స్ ఫుడ్ తీసుకుంటున్నాం. సో ఆ క్యాలరీ డెన్స్ ఫుడ్ సప్లిమెంట్స్ వీటన్నిటిలో ఏంటంటే ఎటువంటి విధమైన ఫైబర్ కానీ మైక్రో న్యూట్రియన్స్ కానీ చాలా తక్కువ ఉంటాయి. సో ఒకప్పుడు క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా కూడా ఫిజికల్ యాక్టివిటీ అంత ఎక్కువ ఉండేది కాబట్టి తినేదంతా అరిగిందంతా ఒంటికి పట్టేది అండ్ హెల్దీగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు అంత క్యాలరీ డెన్స్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడం వల్ల అండ్ అన్నెసరీ సప్లిమెంటేషన్ చేసుకోవడం వల్ల ఇన్ఫ్యాక్ట్ హెల్త్ అనేది బెటర్ అవ్వకుండా ఇంకా వర్స్ అవుతుంది దీనివల్ల. సో మీరు చెప్పేది నాకు అర్థమైంది ఏంటంటే ఫుడ్ ద్వారా తీసుకోవాల్సిన మాక్సిమం న్యూట్రిషన్ తీసుకొని అప్పటికి ఏమన్నా డెఫిషియన్సీస్ ఉంటే బాడీలో అప్పుడు సప్లిమెంట్స్ లాంటివి తీసుకోవచ్చు అంటారా? ఎగ్జాక్ట్లీ శ్రావణి, వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ మనం ఫుడ్ త్రూ ఫస్ట్ తీసుకుని ఇంకా మనకేమన్నా లేకుంటే అన్డౌటెడ్లీ అప్పుడు సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవటం ఈజ్ ఆల్వేస్ గుడ్. సమ్ టైమ్స్ మనం చూస్తూ ఉంటాము కొంతమంది చాలా హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ హెల్దీ లైఫ్ స్టైల్ కానీ ఫాలో అవుతుంటారు. బట్ సడన్ గా వాళ్ళకి ఏదో హెల్త్ ఎయిల్మెంట్స్ రావటం అట్లా జరుగుతుంటుంది. సో కొంతమంది వాదిస్తారు ఏంటంటే మేము ఇంత హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయినా కూడా మాకు ఇలా ఉంది, వాళ్ళు ఏది పడితే అది తింటున్నారు బట్ స్టిల్ వాళ్ళు హెల్దీగానే ఉన్నారు అని. సో ఇలాంటి మిస్కన్సెప్షన్స్ కి మీరు రియల్ లైఫ్ లో ఏమన్నా ఎగ్జాంపుల్ ఉంటే షేర్ చేస్తూ అందరికి అర్థమయ్యేటట్టు చెప్పండి.
ఒక 1 year బ్యాక్ మా హాస్పిటల్‌కి ఒక 41 year old డాక్టర్ ఒక జనరల్ చెకప్‌కి తీసుకొచ్చారు. ఆయన ఎందుకొచ్చారు అంటే, ఆయన రోజు 4 అవర్స్ ఆఫ్ బ్యాడ్మింటన్ ఆడతారు. ఆడుతున్నా గూడా ఎప్పుడు ఇబ్బంది రాలేదు. బట్ ఆ రోజు ఫస్ట్ టైమ్ ఆయనకి కొద్దిగా ఆయాసం అనిపించింది. సో, తీసుకొచ్చి మన దగ్గర ఎకో చేస్తే హార్ట్ పంపింగ్ కొద్దిగా మైల్డ్‌గా తగ్గింది. సరే, దానికి ఇమ్మీడియేట్‌గా యాంజియోగ్రామ్ చేశాము. యాంజియోగ్రామ్ చూస్తే ఆయనకి 3 రక్తనాళాల్లో క్రిటికల్ బ్లాక్స్ ఉన్నాయి. సో, ఆయన గత 10 ఏళ్ల నుంచి రోజు 4 గంటలు బ్యాడ్మింటన్ ఆడుతూ, ఆయన హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ, అయినా కూడా ఆయనకి ఈ ప్రాబ్లమ్ వచ్చి ఇమ్మీడియేట్‌గా ఆ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సొచ్చింది. సో, ఇలా ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా కూడా మనకి అసలు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ క్రానిక్ స్ట్రెస్. మనకి కనిపించనిది, మనకి తెలియకుండానే బాడీలో ఉండేది ఆ క్రానిక్ స్ట్రెస్ అనేది ఐడెంటిఫై చేసుకోవాల్సొస్తది. అదే కాదు శ్రావణి, జెనెటిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. వెనకటాళ్ళు అనేవాళ్ళు గుర్తుందో లేదో 7 తరాల వాళ్ళని చూడాలి అని చెప్పి. ఆ జెనెటిక్ ఎఫెక్ట్ మనకు అప్పుడు అర్థం కాల, ఇప్పుడు అర్థం అవుతుంది. ఎప్పుడైతే మన ఫ్యామిలీలో ఆల్రెడీ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వీ హ్యావ్ టు బి వెరీ కాషియస్. అండ్ దెర్ ఆర్ సర్టన్ టెస్ట్ మనకి అబౌట్ 5-6 years ముందు ఐడెంటిఫై చేయడానికి ఇలా బ్లాక్స్ ఏమన్నా ఉన్నాయి అని ఐడెంటిఫై చేసే టెస్ట్లు ఉన్నాయి. ఆ టెస్ట్ని మనం అన్డౌటెడ్లీ యూజ్ చేసుకోవాలి. వివేక్ షుడ్ బి ఏబుల్ టు టాక్ అబౌట్ దెమ్ బెటర్ దాన్ మీ. సో ఇప్పుడు యూజువల్‌గా ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కార్డియాక్ డిసీజ్ అనేది డాక్యుమెంటెడ్‌గా ఉంది అంటే, డెఫినెట్‌లీ 30 years ఏజ్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ వి రికమెండ్ సీటీ కొరోనరీ యాంజియోగ్రామ్. ఎందుకంటే దట్ ఈస్ ద వన్ టెస్ట్ దట్ కెన్ ఐడెంటిఫై ఇఫ్ యూ కెన్ గెట్ ఎ హార్ట్ అటాక్ 10 years బిఫోర్. అంటే అసలు మీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా లేదా అని ప్రిడిక్ట్ చేసే కేపబిలిటీ ఉన్న టెస్ట్ అదొక్కటే. ఎనటామికల్ టెస్ట్ అయినా కూడా లోపల మనకి సబ్ క్లినికల్ ఎథెరోస్క్లెరోసిస్ అనేది ఉంది అంటే, దానికి మనం ఏదో ఒక ఇంటర్వెన్షన్ చేయాలి, ఏదో ఒక ప్రివెన్షన్ స్ట్రాటజీ స్టార్ట్ చేయాలి అనేది ఐడెంటిఫై చేస్తాం. కామన్ గా ఏదైనా ఒక బెస్ట్ ఇంటర్వెన్షన్ చెప్పండి సార్, అన్ని ఏజ్ గ్రూప్స్, అన్ని జెండర్స్ కి ఇదొక్కటి ఫాలో అయితే మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. సో దెర్ ఈస్ వన్ ఇంటర్వెన్షన్. ఇట్ ఈస్ ద సింగిల్ బెస్ట్ ఇంటర్వెన్షన్ టు ప్రివెంట్ హార్ట్ డిసీజ్, క్రానిక్ డిసీజ్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్, కిడ్నీ డిసీజ్, వీటన్నిటినీ ఎంతో కొంత ప్రివెంట్ చేయడం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి ఒక్క సింగిల్ బెస్ట్ ఇంటర్వెన్షన్ ఉంది. అదే మజిల్ బిల్డింగ్. సో మెన్లో అయినా ఉమెన్లో అయినా కూడా జిమ్కి వెళ్ళి కానీ లేదంటే ఇంట్లో కానీ మజిల్ మాస్ పెంచుకునే ఎక్సర్సైజెస్ చేయడం వల్ల, దీన్ని రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటాం, అది చేయడం వల్ల ఈ డిసీజెస్ నుంచి వచ్చే కాంప్లికేషన్స్ కానీ, అసలు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ రావడం కానీ, వచ్చే ఛాన్స్ కానీ బాగా తక్కువగా ఉంటుంది. అలానే దీంతో పాటు ఒక మోడరేషన్లో హెల్దీ డైట్ తీసుకోవడం, దాంట్లో అన్ని క్వాంటిటీస్ బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈస్ దర్ ఎనీ ఫుడ్ టుడే దట్ ఆల్మోస్ట్ ఎవ్రీవన్ అగ్రీస్ దట్ ఇట్ ఈస్ అ హెల్దీ ఫుడ్? ఇప్పుడు మనకి బెస్ట్ సూపర్ ఫుడ్ ఆర్ హోల్ ఫుడ్ ఆర్ అన్నీ ఉన్న ఫుడ్ ఒకటి ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ అ హోల్ ఎగ్. అంటే ఎగ్తో పాటు ఎల్లో తీసుకుంటే యూ గెట్ ప్రోటీన్, యూ గెట్ గుడ్ ఫ్యాట్స్, యూ గెట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ న్యూట్రియంట్స్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. ది ఓన్లీ థింగ్ దట్ మే నాట్ బి టూ మచ్ ఇస్ ఫైబర్. అది ఒక్కటే తప్ప అన్నీ ఉంటాయి. సో ఎవరికైనా ఒక ఫుడ్ రికమెండేషన్ ఇవ్వాలి అంటే అది ఎగ్స్తో స్టార్ట్ చేయడం అనేది చాలా గుడ్ ఆప్షన్. కానీ వివేక్, మామూలుగా మనకి ట్రెడిషనల్ గా ఎప్పటి నుంచో అనుకునేది ఏంటంటే ఎగ్ ఎల్లో ఈజ్ నాట్ గుడ్ ఫర్ హార్ట్ పేషెంట్స్ అని. దట్ ఈస్ ఆల్సో మిస్కన్సెప్షన్. ఎందుకంటే ఒకప్పుడు రికమెండేషన్స్ ఏంటి అంటే కొలెస్ట్రాల్ అనేది ఇంత క్వాంటిటీ పర్ డేనే తీసుకోవాలి అనేది రికమెండేషన్. బట్ నౌ వీ నో కొలెస్ట్రాల్ అనేది డైటరీ కొలెస్ట్రాల్ మన ఎల్డిఎల్ ఆర్ బ్యాడ్ కొలెస్ట్రాల్కి యాడ్ చేసేది ఓన్లీ 15%. సో మిగతాదంతా లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు కొంతమంది ఎంత హెల్దీగా ఉన్నా, వాళ్ళు ఎంత బాగా తింటున్నా, అసలు ఎటువంటి ఫ్యాట్ లేకుండా డైట్లో తిన్నా కూడా వాళ్ళ బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మెజర్ చేస్తే వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. అది ఎందుకంటే జెనెటికల్లీ వాళ్ళ లివర్లో ఆ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంది. ఇట్ ఈస్ నాట్ ఫేర్ టు బ్లేమ్ డైటరీ కొలెస్ట్రాల్ టు అవర్ హార్ట్ డిసీజ్, బికాస్ డైటరీ కొలెస్ట్రాల్ ఓన్లీ 15% 20% మనం కంట్రిబ్యూట్ చేస్తుంది. అఫ్ కోర్స్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండి మనం ట్రాన్స్ ఫ్యాట్స్ తీసుకొని, ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకొని అన్నీ తింటూ ఎగ్స్ కూడా తింటున్నాము అంటే అప్పుడు వేరే ద్వారా పెరిగే కొలెస్ట్రాల్ని మనం ఎగ్ మీద బ్లేమ్ చేస్తున్నట్టు అనుకుంటాం. ఓకే,
సో నాలాగా క్యాలరీ కక్కుర్తాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ ఎగ్స్ తినొచ్చు అనమాట. ఎగ్ ఎల్లో తినొచ్చు అనమాట. మేము క్యాలరీ కక్కుర్తి కదా, అందుకని ఓన్లీ వైట్ తింటాం. యాజ్ అ ఫుడ్ బ్రాండ్ క్రియేటర్, మాలాగా కొంతమంది మార్కెట్లో మంచి బ్రాండ్ తీసుకొద్దాము ఫుడ్ కి రిలేటెడ్ అని ట్రై చేస్తున్నా, బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ అండ్ ఓవర్ ఇన్ఫర్మేటివ్. ఎలా చేయాలో అర్థం కాక ఆగిపోతున్నారు. సో అలాంటి వాళ్ళందరి కోసం నేను ఇప్పుడు అడగబోయే నెక్స్ట్ క్వశ్చన్స్. వాట్ కైండ్ ఆఫ్ హెల్త్ క్లెయిమ్స్ షుడ్ అ ఫుడ్ బ్రాండ్ క్రియేటర్ నెవర్ మేక్? So extraordinary claims require extraordinary evidence. Okay, food brand cannot give extraordinary claims without having extraordinary evidence, and that is very difficult to get. See, endukante some food brands, they can say that we cure diabetes, or take our food and this is a miracle cure, and we can cure these functional diseases. This will prevent you from having this sort of disease. All of that is something that you should never claim, because your food should supplement whatever is going on in their life in terms of nutrition. It cannot cure diseases, it cannot prevent diseases, it cannot rectify or replace anything that is in their diet. But let me ask you one thing, sir. What about your opinion? Whether a person who starts consuming healthy food consciously with healthy ingredients, can he have a benefit of curing diseases apart from taking medical advice, of course? Does the food plays a major role or not? I don't know who said this, but someone said that food is information. And to quote that, I think food is everything. So whatever we consume, the food that we have, it actually affects us at a DNA level. So I know medicines are miraculous and they probably help and treat diseases, but food is something that we can never ignore when it comes to curing or preventing disease. See, when it is a supplement, that makes a difference because it should have scientific and regulatory approval in treating or preventing a disease. But if you're talking about food in general, that itself is something that is a remedy in a lot of diseases. So if you talk about diabetes or hypertension or even heart disease, the type of food that you take plays an important role either in preventing or progression of the disease. What are the practices that should be completely avoided by a trustworthy food brand? As a food brand, I believe we have a kind of responsibility towards people, because that is going to make or break them when it comes to health, right? So I think we got to be very responsible, not to be deceptive. Ingredients have to be specifically spelled out, and that is when we will win the trust of the people. What are the biggest mistakes food brands are making today in the name of health? I think it's fear mongering, isn't it? A lot of food brands talk about the negative aspects of what not doing that can do. So for example, if you don't consume whey protein, you may have this disease, that sort of thing, right? And also halo marketing. So one positive feature in their food brand is being highlighted, where all the other negative things, like we had this example where, there are protein-rich snacks. It contains a lot of trans fats and saturated fats and contains 10 grams of whey protein. Okay, yeah, you've dropped some whey protein. But at the end of the day, it is still unhealthy if you're eating it in excess, right? So I think that's an important thing when it comes to a food brand. You should never make claims that showcase one positive feature and do halo marketing. ఒక ఆర్డినరీ మదర్ ఎట్లా డిసైడ్ చేసుకోవాలి వాళ్ళ ఫ్యామిలీకి సేఫెస్ట్ ఫుడ్ ఎలా ఫీడ్ చేయాలి? ఎందుకంటే ఎక్స్పర్ట్సే డిసగ్రీ చేస్తున్నారు, చాలా ఒపీనియన్స్ వస్తున్నాయి. సో తను ఎలా బేస్ చేసుకొని ఫ్యామిలీకి హెల్దీ ఫుడ్ ఫీడ్ చేయగలరు? మదర్స్ కూడా శ్రావణి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎందుకంటే ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే అసలు ఏది రైట్ ఏది రాంగ్ అని నిజంగా అర్థం కావట్లేదు. బట్ 80% ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మన ట్రెడిషనల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది హెల్ప్ చేస్తుంది, అలాంగ్ విత్ సమ్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ దట్ ఆర్ ప్రెసెంట్ నౌ. సో ఏదైతే డైరెక్ట్ గా సాయిల్ నుంచి వస్తుందో, లైక్ నట్స్, ఫ్రూట్స్ అండ్ మిల్లెట్ బేస్డ్ థింగ్స్, ఇలాంటివి ఐ థింక్ టు సర్టన్ ఎక్స్టెంట్ వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఇవ్వగలిగిన వస్తువులు. ఏదైనా కానీ ప్రపోర్షనేట్ గానే తీసుకోవటం అనేది ఇంపార్టెంట్. ఏది ఓవర్ గా ఎక్కువగా అయితే చేయకూడదు. ఆర్ వి ఓవర్ థింకింగ్ ఫుడ్ మోర్ దెన్ ఈటింగ్ ఫుడ్? Yeah, certainly. We are overthinking food. See, we are stressed about eating food, and our stress low, we eat a lot more. And then every day becomes a cheat day, isn't it? యా, ఆఫ్ కోర్స్. ఏంటంటే ఒక 5 days బాగా డైట్ చేసాం అనుకుంటాం, అండ్ ద లాస్ట్ 2 days విల్ కవర్ అప్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ వీ హావ్ నాట్ ఈటన్ ఇన్ ద 5 days అన్నమాట.
సో దేర్ ends the story. What should we never compromise on, even if it affects on profits? Something that I always look when purchasing something is transparency. That's one thing. The second thing is I see their list of ingredients. So displaying ingredients is very important. Then if you are advertising your brand, I think you should preferably avoid negative marketing and saying that when you don't do this, this happens and all of that. And fear mongering, obvious reasons. You should never fear monger and guilt trip someone into buying your product. I think that's also very important. Because at the end of the day, if you're someone who takes criticism and understands constructive criticism and accepts what people says and what your consumer says and rectifies your mistakes based on that, it makes a lot of difference because your brand will have credibility. One thing that we should never ever compromise on as a brand is transparency. We have to be very clear when we mention ingredients, we should never come up with names that people don't understand. Because at the end of the day, you know what you're giving. So let's just be very transparent. And as a brand, I think that's what we are aiming at. And so one of the Trichios thing, trust, I think, is one of the most important pillars for us. Sir, I have a doubt. What I feel regularly is అన్ని ప్రోడక్ట్స్ అందరికి సూటబుల్ కాదు. Sometimes we think we should listen our body also. If we start consuming a product, maybe after 1 week or 10 days, may not be immediately, but it will show some impact or effect, right? So, ఒక పర్సన్ ఎట్లా అనలైజ్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్, ఈ ఐటమ్ నా బాడీకి సూటబుల్ కాదా అని? So this is something called self-introspection. So our body speaks to us. We should just listen to it. So ఒక ఫుడ్ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత maybe if, I don't know how much time, but maybe for a week or 10 days, if you consume it regularly, your body might tell you what it is doing to you. Is it positive or is it negative? Is it impacting your health in a better way? Or are you feeling worse about it? ఇవన్నీ తెలుస్తాయి కదా. So I think that is an important aspect of it. When your body speaks to you, you should listen to it. How can we build long-term trust instead of making short-term sales? I think trust is something that we have to build and sales will automatically follow. We should never proclaim saying food is a magic solution, Once we start building trust, sales will automatically follow. At the end of the day, it is about people liking something, people having good health, having had our food. That is when I think people will start buying things. So let's not worry about sales short term. So it's always important that we bring long-term trust, and then everything else will be good. Sir, if you were in our position, what is the one thing you would never do as a food brand creator? If I was a food brand manufacturer, before giving it to the society, I would probably give it to my family first. And if my child or if my family are someone who can take it safely, then I can safely and happily give it to the public. And recently, you've heard some examples, a huge carbonated drinks manufacturer, they don't give it to their own children. Even Mark Zuckerberg never lets their own kids see Facebook or Instagram or whatever. So I think that's something we should take into consideration. శ్రావణి, మనం ఎప్పుడు ఇదే మాట్లాడుకునే వాళ్ళం కదా, మనం ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో మన ఫ్యామిలీస్ కి ఇవ్వగలగాలి అని కదా. This is where our Trichios has been sprouted. ఫస్ట్ మేము ఏది ట్రయల్స్ వేసినా మా ఫ్యామిలీ మెంబర్స్ టెస్ట్ చేసి మేము టెస్ట్ చేసిన తర్వాతనే మీ అందరి వరకు వస్తాయి.